హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి అమృత. ఈ రోజు అయితే కొన్ని కస్టమైజ్డ్ అవుట్ఫిట్స్ అయితే చూపిస్తాను. 2 అవుట్ఫిట్స్ అయితే చూపిస్తానండి. ఇవైతే సిస్టర్స్వి. ఫస్ట్ అయితే యంగర్ సిస్టర్వి చూపిస్తాను. చిన్న పాపదైతే ఇలా పరికిని అండి, ఐరన్ ప్లీట్స్ పరికిని. బట్ ఇదైతే పట్టు కాదు కాబట్టి ఐరన్ ప్లీట్స్ అయితే సరిగ్గా రాలేదండి. అంటే ఇవి స్టిఫ్నెస్ ఉండవు కాబట్టి ఐరన్ ప్లీట్స్ పెట్టినా కూడా ఇలానే వస్తాయి అన్నమాట. మనకి పట్టు అనుకోండి చాలా బాగా వస్తాయి. సో ఇది కొంచెం సిల్క్ మిక్స్ అయి ఉంటుంది కాబట్టి ఇలా ఉంటుంది. సో అయితే ఐరన్ ప్లీట్స్ పెట్టి ఇక్కడ అయితే ఇలా టెజల్స్ ఇచ్చాము. ఈచ్ లైన్కి ఈచ్ థ్రెడ్కి 4 టెజల్స్ అయితే ఇచ్చామండి. అండ్ అలానే ఇక్కడ థ్రెడ్ ఇస్తారు కదా ఇలా సైడ్ టై చేసుకోవడానికి. అది ఏమవుతుందంటే మనకి ఇలా కుచ్చుల కింద అందం లేకుండా అది అలా ఉంటుందండి, నీట్నెస్ ఉండదు. సో మనం ఇలా బెల్ట్ పెట్టి స్టిఫ్గా ఇలాగా సైడ్ అయితే ఈ హూక్స్ వేసాము నీట్గా ఉండడానికి. ఇదిగోండి ఇలాగా స్టిఫ్గా ఉండడానికి 3 హూక్స్ అయితే ఇచ్చామండి. ఇదిగోండి ఇలాగా. బ్యాక్ కూడా అంతేనండి, నార్మల్గా ఇలాగా. ఇప్పుడు బ్లౌజ్ చూపిస్తాను. ఫ్యాబ్రిక్ అయితే వాళ్ళే తెచ్చుకున్నారండి, మన స్టోర్లో అవైలబుల్గా ఉన్న ఫ్యాబ్రిక్ అయితే కాదు. బ్లౌజ్ అయితే ఇది కూడా డిజైనర్ ఫ్యాబ్రిక్ తెచ్చుకున్నారు. దీనికి ఏంటంటే ఫుల్ హ్యాండ్స్ పెట్టాము. నార్మల్గా ఇలా వర్క్ లేని ఫ్యాబ్రిక్ హ్యాండ్స్కి ఇస్తారు. బట్ మనం ఏం చేసామంటే బ్యాక్ సైడ్ నార్మల్ ఫ్యాబ్రిక్ ఇచ్చి ఫ్రంట్ మొత్తం కూడా వర్క్ ఉన్న ఫ్యాబ్రిక్ యాడ్ చేసామండి. ఇక్కడ చూడండి కట్ వర్క్ అయితే ఇచ్చాము. ఈ ఫ్యాబ్రిక్కి కట్ వర్క్ చేయడానికి చాలా టైం తీసుకుందండి, అయినా కూడా చాలా మంచిగా ఇచ్చాము. బ్యాక్ అయితే ఇలాగా హూక్స్ పెట్టాము. దీనికైతే లోపల ఓవర్లాక్ ఉంటుంది నీట్గా. అండ్ అలానే ఇక్కడ బకరంతో మనకి కట్ వర్క్ అయితే చాలా నీట్గా వచ్చింది. ఇదైతే చిన్న బేబీ అవుట్ఫిట్ అండి. ఇప్పుడు వాళ్ళ సిస్టర్ది చూపిస్తాను. వాళ్ళ సిస్టర్ అవుట్ఫిట్ అయితే ఇదండి. ఫ్యాబ్రిక్ మొత్తం వాళ్ళు తెచ్చుకుంటే మనమైతే ఇలా డిజైన్ చేసాము. ఓవర్ కోట్ ఫ్రాక్కి ఓవర్ కోట్ అనమాట, లాంగ్ ఫ్రాక్కి. ఇప్పుడు ఫస్ట్ ఫ్రాక్ అయితే చూపిస్తాను, ఆఫ్టర్ దట్ కోట్ అయితే చూపిస్తాను. ఫస్ట్ ఫ్రాక్ వచ్చేసి ఇది ఓవర్ కోట్ ఫ్రాక్తో స్టైల్ చేయొచ్చు, ఓన్లీ ఫ్రాక్ కూడా స్టైల్ చేయొచ్చు. ఆ ఉద్దేశంతో అయితే షార్ట్ హ్యాండ్ పెట్టామండి. వర్క్ వచ్చిన ఫ్యాబ్రిక్ కింద వర్క్ వచ్చింది కదా, ఇదే ఫ్యాబ్రిక్ హ్యాండ్స్కి యాడ్ చేసాము. అండ్ ఫ్రంట్ అయితే పలక మెడ అండి, ఇలాగా ఇలా కనిపిస్తుంది కదా, ఇలా పలక మెడ. అండ్ అలానే ప్రిన్స్ కట్ కూడా ఇచ్చాము. చిన్న చిన్న కుచ్చులు పెట్టి ఇలా లాంగ్ ఫ్రాక్ అయితే చూసారా ఎంత అందంగా ఉందో, అసలు చాలా చాలా బాగుంది. బ్యాక్ చూపిస్తాను. బ్యాక్ అయితే నార్మల్గా రౌండ్ నెక్ అండి, ఇలాగా. దీనికి ఓవర్ కోట్ ఎలా డిజైన్ చేసామో కూడా చూపిస్తాను. ఫ్యాబ్రిక్ అయితే ఇది కూడా వాళ్ళే తెచ్చుకున్నారు. ఇది మీరు ఇలా చూసినట్టయితే ఇది మీరు బ్లూ ఫ్యాబ్రిక్ అనుకుంటున్నారు, కానీ కాదు, ఇది వైట్ ఫ్యాబ్రిక్ అండి. చూసారు కదా ఇలాగా. దీనికి బ్లూ కలర్ సాటిన్ ఇచ్చాము. దీనికి బ్లూ బుట్టి వచ్చింది కాబట్టి వాళ్ళైతే అలా తెచ్చుకున్నారండి, మంచి క్రియేటివ్గా. అండ్ సాటిన్ కొంచెం గిచ్చుకుంటుంది కాబట్టి దీనికైతే లైనింగ్ అయితే వేసామండి. అండ్ అలానే హ్యాండ్కి కూడా కట్ వర్క్ అయితే ఇచ్చాము. ఈ డిజైనర్ ఫ్యాబ్రిక్కి కట్ వర్క్ అంటే మామూలు విషయం కాదండి, అసలు టైలర్స్కి అయితే బాగా తెలుస్తుంది. ఫ్రంట్ అయితే ఇలాగా ఏ బటన్ ఏమీ లేకుండా జస్ట్ అలా. హ్యాండ్ అయితే దీనికి కూడా కట్ వర్క్. బ్యాక్ చూపిస్తాను. బ్యాక్ అయితే ఇలా అండి. ఇలా మీరు కూడా మా దగ్గర డిజైన్ చేయించుకోవాలి, కస్టమైజ్ చేయించుకోవాలనుకుంటే మాకు కాంటాక్ట్ అవ్వండి. స్టిచ్చింగ్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా, ఎంత బాగుందో ప్రొఫెషనల్గా. సో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఏం తెలుసుకోవాలనుకున్నా మా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ కలెక్షన్ ఈ స్టిచ్చింగ్, ఈ కస్టమైజేషన్ ఇదంతా మీకు నచ్చితే ఏం చేయాలో తెలిసిందే కదా, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఈ వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.